జై తెలంగాణ. వాస్తవానికి 1952లో ముల్కీ ఉద్యమం మన ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆ రోజు ఆయన స్టూడెంట్ దశలో ఇంటర్మీడియట్ దశలో భూమిపుత్రులకి ఉద్యోగాలు కావాలి, భూమిపుత్రులకి న్యాయం జరగాలని మొదలుపెట్టిన ఉద్యమమే ఆ రోజు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు. ముచ్చర్ల సత్యనారాయణ గారి పుత్రుడు మన పృథ్వన్న, జిలకర శ్రీనివాస్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, హరగోపాల్ గారు, ఇంతమంది పెద్దల సమక్షంలో రాఘవాచారి గారు మాట్లాడిన దాన్ని విశ్లేషిద్దాం. నేను రాజకీయాల జోలికి పోకుండా నాకు కూడా ఒక చిన్న వ్యాపారం ఉంది. ఉద్యమంలో ఉంటూ ఫుల్ టైం ఏ జాబ్ చేసినా కూడా రిజైన్ చేయాలి కాబట్టి మాకు కూడా బట్టల షాప్ ఉండే. నా అనుభవాన్ని ఎకనామికల్ పర్స్పెక్టివ్లో మీకు చెప్తున్నా. పొద్దున్నే మా బర్కత్పురాలో ఎటు చూసినా కూడా మార్వాడీలు, జైన్లు మొత్తం ఉంటారు. అసలు తెలంగాణ అంటేనే పృథ్వన్న నిన్న ఒక పాట పాడుతూ చెప్పిండు, తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ. 1948కి ముందు మనం ప్రత్యేక దేశంగా ఉండే, మనకు ఒక కల్చర్ ఉండే. మనం 75 సంవత్సరాలే అయింది భారతదేశంలో కలిసి. మన భారత మాత పేరుతో, భారత రాజ్యాంగం పేరుతో, భారతదేశ ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, రాజకీయ, ఆర్థిక స్వాతంత్రం అంటారు. మరిక్కడున్న తెలంగాణలో ఉన్న పద్మశాలి ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవాళ టెక్స్టైల్లో నానో టెక్నాలజీ అంటే బ్రిటిష్ యువరానికి, బ్రిటిష్ రానికి కూడా అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన నైపుణ్యం ఉన్న తెలంగాణ పద్మశాలీల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ బొంబాయికి, బొగ్గుబాయికి, దుబాయ్కి వలసలు పోతున్న పాలమూరు కార్మికుల వలసలు ఎందుకు ఆగిపోలేదు? తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు వచ్చిండు, చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి వచ్చిండు. కానీ తమిళనాడులో ఎందుకు ఈ మార్వడీల మాఫియా నడవట్లేదు అంటే కామరాజు నాడార్ గారు ఒక ఫార్ములా కనిపెట్టారు. ఇక్కడ ద్రవిడుల మూమెంట్ గట్టిగా ఉంది, ఈ ఉత్తరాది నుంచి వచ్చే వ్యాపారాన్ని మేము తట్టుకోలేమని చెప్పి కామరాజు నాడార్ గారు ఒక సూత్రం చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే ఏ వ్యాపారం చేయడానికైనా ల్యాండు, లేబరు, ముడి సరుకు, మూలధనం అనేది చాలా కీలకము. ఇవాళ నార్త్ ఇండియా వాళ్ళు 60వ దశాబ్దం నుంచే గుజరాతీలు, రాజస్థాన్లో ఎడారులు ఉంటాయి. ఎడారిలో ఏముంటుంది? మార్వాడి అంటే ఏంది? ఎడారి ప్రాంతంలో నివసించేవారు. ఎడారి ప్రాంతంలో నివసించే వారికి దప్పిక ఎక్కువ, ఆకలి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ దగ్గర పంటలు పండవు, నీళ్లు దొరకవు. కాబట్టి వాళ్ళు 60వ దశాబ్దం నుంచే వ్యాపారాలకి ప్రపంచమంతా పోయారు. వాళ్ళు ఒంటె గినక ఏ విధంగా అయితే ఫస్ట్ ఒక తల పెడుతుందో గుడారంలో, తల పెట్టిన తర్వాత కాళ్ళు పెడుతుంది, కాళ్ళు పెట్టిన తర్వాత శరీరం మొత్తం పెడుతుంది. ఈ తమిళనాడులోకి మార్వాడీలను మేము రానిచ్చేది లేదు. మా నాడార్ కమ్యూనిటీకి అత్యధికంగా చదువులు లేవు, మేము వ్యాపారం చేసి బతకాల్సిందే అని చెప్పి ఇందిరాగాంధీ గారికి సపరేట్ రిక్వెస్ట్ పెట్టి నాడార్ కమ్యూనిటీకి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కామరాజు నాడార్ గారు బ్యాంకుల నుంచి ప్రత్యేక లోన్లు తీసుకొని అక్కడ నాడార్ కమ్యూనిటీని కాపాడుకున్నాడు. ఇవాళ మార్వాడి వాళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళకి మూలధనం వితౌట్ ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకులన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ గుజరాత్లో అదానీ, అంబానీ, చోక్సీలు ఏ విధంగా అయితే బ్యాంకులు ఎగ్గొట్టిరో కొన్ని లక్షల కోట్లు, ఈ గుజరాతీలు మొత్తం బ్యాంకుల్ని కంట్రోల్ చేస్తున్నారు. మొన్నగాక నిన్న మనం మోడీ గారు కొత్త నోట్లు ప్రవేశపెట్టినప్పుడు 80,000 కోట్ల రూపాయల కొత్త నోట్లు ఆర్బీఐకి చేరక ముందే ప్రింటింగ్ ప్రెస్ నుంచి పక్కకు పోయినాయని చెప్పారు. అది అవునా కదా? మీరు చూసిరా లేదా? ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐ చెస్ట్కి చేరాల్సిన నోట్లు కొంతమంది గుజరాతీల చేతుల్లోకి పోయినాయని మనం చూసినాం. కర్రు నోడిదే బర్రే, నోరు నోడిదే రాజ్యం. ఇవాళ వ్యాపారంలో ఒకవైపు మనం ఇండియా గ్యాట్ ఒప్పందం ఉంది, అది అంతర్జాతీయ సంబంధాలు, గ్యాట్లో మనం సంతకం చేసినాం. ఫ్రీ ట్రేడ్ పేరుతో చైనా ఒకవైపు విపరీతంగా తక్కువ ధరకి కుటీర పరిశ్రమలు, కులవృత్తులు కూలబడుతుంది. ఇవాళ రాజస్థాన్లు, గుజరాత్లు, ఇవాళ బర్కత్పురాలో కిరాణా షాప్కు మీరు వెళ్తే కిరాణా షాప్ కోమటోలో కిరాణా షాప్ ఉంటుంది, మరవడోలో కిరాణా షాప్ ఉంటుంది. ఆశ్వీరాద్ అనే గోధుమ పిండి మన కోమటోలో కిరాణా షాప్లో 63 రూపాయలు. వాళ్ళు 63 రూపాయలకు హోల్సేల్గా కొని 67 రూపాయలకు అమ్ముతారు, కొంతమంది 70 రూపాయలకు అమ్ముతారు. వాళ్ళు కొన్నదే 63 రూపాయలు. అదే మార్వాడి షాప్కి వెళ్తే 60 రూపాయలకు అమ్ముతారు. ఎట్లా అమ్ముతున్నారు? అదే ఆశీర్వాద్ పిండి, అదే బ్రాండు, అదే. ఎట్లా అమ్ముతున్నారు అంటే వాళ్ళకి పెట్టుబడి లేకుండా, వాళ్ళకి వడ్డీలు లేకుండా పెట్టుబడి వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, రిటైలర్ వాళ్ళే. వాళ్ళది ఒక సిండికేట్ లాగా ఉంది. వ్యాపారము సమాన స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ ఉండగలరు. కానీ ఈ గుజరాత్ వ్యాపారస్తుడికి 100,000 సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉంది. వ్యాపారాన్ని వ్యాపారంలాగా చేసే కమ్యూనిటీ కోమటోళ్ళది, వ్యాపారాన్ని యుద్ధంలాగా చేసే కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ. ఇది నా గుజరాత్ మిత్రుడు చెప్పిండు. మేము వ్యాపారాన్ని యుద్ధంలాగా చేస్తాం, యుద్ధంలో గెలవడం కోసం ఎన్ని చిట్కాలు పాటించాలో అన్ని పాటిస్తామని చెప్తున్నారు.
మనం వ్యాపారం అనేది సేవా రంగంలో మన కోమటోల్లో మన పద్మశాలిలో బట్టల షాపు ఉండేది. ఇప్పుడు డీమార్ట్ షాప్ పెడితే 100 కిరాణా షాపులు పోతున్నాయి, అవునా కాదా? మరి డీమార్ట్ తోడికి అదే వస్తువు తక్కువ ధరకు ఎట్లా వస్తుంది? డీమార్ట్ని మింగేటోడు వాల్మార్ట్ ఉన్నారు. అట్లా పెద్ద చేపని చిన్న చేపని తిమింగలం మింగుతుంటే ఇవాళ తెలంగాణలో కుల వృత్తులన్నీ కూలిపోయినాయి, వృత్తులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మా భార్య నేను ఒక 5 సంవత్సరాలు బట్టల షాప్ అమ్మినాం. మేము బట్టలు హోల్సేల్గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కాటేదాన్లను లేకపోతే సికింద్రాబాద్ నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ తయారు చేసే పద్మశాలీలని మిషన్ మింగేసింది, చేతి వృత్తులని హ్యాండ్లూమ్ని పవర్లూమ్ మింగేసింది. ఇవాళ సూరత్, బాంబే, అహ్మదాబాద్ ఫస్ట్ ఏదన్నా ఒక అమ్మాయిల బట్టలు మంచి డిజైనర్ తయారైందంటే బాంబేలో ఒరిజినల్ డిజైనర్ తయారవుతుంది. అది బాంబేలో తయారైంది 5,000 10,000 ఉంటుంది. దాన్ని అహ్మదాబాద్లో గుజరాత్ వాళ్ళు కాపీ కొట్టి 2,000కో 3,000కో అమ్ముతారు. దాన్ని సూరత్లో ఉన్న గుజరాత్ వాళ్ళు 300 నుంచి 500కి అమ్ముతారు. ఆ 3 చూడడానికి ఒకటే రాగా ఉంటాయి, ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ. ఇవాళ మనం ట్రూప్ బజార్కి పోతే 90% ఎలక్ట్రిక్ వస్తువులు డూప్లికేట్ దొరుకుతున్నాయా లేదా? అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? నాసిరకం వస్తువులు, నాణ్యత లేని వస్తువులు ఒకవైపు ఉండి పెట్టుబడి లేకుండా వడ్డీలు లేకుండా వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు. మనం ఇలా కర్ణాటక వాళ్ళని ఏమనట్లే, లేకపోతే మరాఠీ వాళ్ళని ఏమనట్లే, బీహార్ వాళ్ళని ఏమనట్లే, లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏమనట్లే. హైదరాబాద్ అనేది ఇంక్లూజివ్ కల్చర్, దక్కన్ పీఠభూమి అనేది అందరినీ రమ్మన్నది. ఏ బాంబే లాగానో ఏ ఢిల్లీ లాగానో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అమెరికాలో జరుగుతున్నాయి, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచంలో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నష్టపోయింది కేవలం తెలంగాణ భూమిపుత్రులే. ఏ తెలంగాణ భూమిపుత్రుడు ఏ ఆంధ్రోళ్ళ మీద దాడి చేయలే, ఏ మార్వాడి వాళ్ళ మీద దాడి చేయలే, ఏ గుజరాతీల మీద దాడి చేయలే. రమ్మని పిలిచిన హృదయం ఉన్న కల్చర్ హైదరాబాద్ కల్చర్. ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అని చెప్పి ఒక ఒంటె తలబెట్టినట్టు, ఒంటె తలబెట్టింది, కాళ్ళు పెట్టింది, చేతులు పెట్టింది, మొత్తం ఒంటె గుడారానే మింగేసినట్టు ఇవాళ కేవలం మార్వాడీల గురించే ఇవాళ చర్చ ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. అంబానీ, ఆదాని అండదండలు ఏ విధంగా ఉన్నాయో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఇవాళ రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. ఇవాళ స్థానిక సంస్థల్లో స్థానిక ప్రజల మెప్పు పొందాల్సిన రాజకీయ నాయకులు మార్వాడీలు ఇచ్చే చందాలకు అలవాటు పడి ధనం మూలం ఇదం జగత్, ధనం ఉన్నవాడు రకరకాలుగా పతనం చేస్తాడు. వాడు డైరెక్ట్ కత్తి పెట్టి మర్డర్ చేయడు. మన వ్యవస్థలని, మన వృత్తులని, మన కుల వృత్తులని మొత్తం మింగింది ఎవరు అంటే ఇవాళ ఒక పృథ్వనో ఒక తెలంగాణ శామో మాట్లాడితే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎందుకు సోషల్ మీడియాలో మెసేజ్ వస్తుంది. ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే పొద్దుటూరులో, అనంతపురంలో, కడపలో, విజయవాడలో, వరంగల్లో ఉన్న అన్ని రకాల కుల వృత్తులు ఎందుకు బాధపడుతున్నాయంటే కుల వృత్తులు నాశనం అయిపోతున్నాయి. ఒకవైపు గ్లోబలైజేషన్ పేరుతో గ్యాట్లోకి మనం ఎంటర్ అయినాం, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఈ మాఫియా ఎవరి చేతిలో ఉంది? వాడికి అన్ని ఫ్రీగానే వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరర్ వాడే, డిస్ట్రిబ్యూటర్ వాడే, రిటైలర్ వాడే. మార్వాడీలు ఈ తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా వచ్చిరంటే ఫస్ట్ మేము హోల్సేల్ వ్యాపారం చేస్తాం, మీరు అహ్మదాబాద్కో, బాంబేకో, సూరత్కో పోయి మీరు కొనలేరు. ఈ రిటైల్ షాపులకి తక్కువ రేటుకి మేము సప్లై చేస్తాం, మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది, ట్యాక్సులు తగ్గుతాయి అని చెప్పి ఫస్ట్ హోల్సేల్ వ్యాపారంలోకి వచ్చారు. హోల్సేల్ వ్యాపారం పోయి రిటైల్ వ్యాపారం వచ్చింది. ఇవాళ హైదరాబాద్లో ఏ మార్కెట్ అయినా తీసుకోండి, ట్రూప్ బజార్ కానీ, బేగం బజార్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని బజార్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ మార్వాడీలు మండలాల్లోకి వచ్చారు, గ్రామాల్లోకి కూడా వచ్చారు. ఎందుకు మన కోమటోళ్ళు, మన పద్మశాలీలు, మన కుల వృత్తులు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అంటే మిషనరీ వాళ్ళ చేతుల్లో ఉంది, మూలధనం వాళ్ళ చేతుల్లో ఉంది, ముడి సరుకు వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏ వ్యాపారానికైనా ల్యాండ్, లేబరు, క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. ల్యాండ్ మనది, పవర్ మనం ఇస్తున్నాము, సబ్సిడీలు కట్టి ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు ఎగ్గొడుతున్నారు. ఇవాళ జీరో దందా చేస్తున్నది ఎవరంటే దేశం మొత్తంలో ఎవరు పేరు చెప్తారు? మనం కర్ణాటక వాళ్ళ పేరు చెప్పట్లే, బీహార్ వాళ్ళ పేరు చెప్పట్లే, వెస్ట్ బెంగాల్ వాళ్ళ పేరు చెప్పట్లే, లేకపోతే ఎవరి పేరు చెప్పట్లే. అది ఓపెన్ సీక్రెట్. ఇవాళ మనం ఎక్కడైనా కూడా బిల్లు లేకుండా ఇవాళ మనం ఇందాక గోకుల్ చాటుకు పోతే ఇప్పటికీ కూడా వాడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోడు. చాలా చోట్ల ఈ వ్యాపారస్తులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమని బహిరంగంగా చెప్తారు. ఇప్పటికీ కూడా కోటిలో పోతే బట్టల వ్యాపారస్తులు అందరూ కూడా జీరో దందా, హవాలా దందా తోటి ఇక్కడ వాడు ఒక చిట్టి రాసిస్తాడు, వాడు అహ్మదాబాద్లో డబ్బులు ఇస్తాడు. ఒకవైపు మోడీ గారేమో విశ్వకర్మలు బాగుండాలి, కుల వృత్తులు బాగుండాలి, ఇది 20 లక్షల కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చామని చెప్పారు కరోనా తర్వాత. మరి 20 లక్షల కోట్లు ఎవరి చేతుల్లోకి పోయింది? ఏ విశ్వకర్మలు బాగుపడ్డారు? ఏ కుల వృత్తులు ఆదుకున్నారు మీరు? ఒకవైపు చెప్పేదేమో రాజ్యాంగం అందరికీ సమానం అని చెప్తారు, కానీ ఇక్కడ సమాన అవకాశాలు దొరుకుతున్నాయా? తెలంగాణలో ఉన్న కుల వృత్తులకి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా? ఇలా 100ల కోట్ల, 1000 కోట్ల, లక్షల కోట్లు ఎగ్గొట్టింది ఎవరు?
సార్ ఏమంటుండు, ఆంధ్ర బ్యాంకు పోయింది, పంజాబ్ బ్యాంకు పోయింది, అన్ని మన బ్యాంకులు కూడా పోతున్నాయి. అంటే కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే